బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కు క్యూ కట్టారు. 3 రోజుల క్రితం మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక నిన్న జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ సంజయ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కవితకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఇక మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ గుడికి చేరుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడమే మంచిదని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే మొన్న 3 రోజుల క్రితం మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక నిన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయనతోని మంతనాలు జరిపి కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. ఆయనకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరే కాదు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కవితకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అంటే కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో డాక్టర్ సంజయ్ ఆయనకు అనుచరుడిగా ఉన్నారు. మొన్న ఆయన జగిత్యాల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందారు. అయితే సంజయ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్లో కొనసాగడం మంచిది కాదు, కాంగ్రెస్లో చేరడం మంచిదని ఆయన అనుచరులు కావచ్చు ఆయన సన్నిహితులు చెప్పడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టు తెలుస్తుంది. వీరిద్దరి బాటలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. 2 రోజుల క్రితం గాంధీ భవన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చిట్చాట్ చేస్తూ దాదాపు 20 నుండి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వారందరూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో కూడా దాదాపు మంతనాలు కూడా పూర్తయ్యాయని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేది ఒక చర్చ పార్టీలో కావచ్చు అటు బీఆర్ఎస్లో కావచ్చు 2 పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. నిన్న ఫామ్ హౌస్కి పిలిచి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలతోని ఆయన మంతనాలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గంగుల కమలాకర్తో పాటు మరికొంతమందితో ఆయన పిలిచి నిన్న మాట్లాడినట్లు తెలిసింది. అయితే గంగుల కూడా త్వరలోనే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గంగుల కూడా గతంలో ఆయన టీడీపీలో గతంలో పనిచేశారు. అయితే టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే గంగుల కమలాకర్ కూడా దానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. గంగులతో పాటు అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, అరకపూడి గాంధీ, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, దాంతోపాటు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి ముఠో గోపాల్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి మొన్న రీసెంట్గానే ఆయన జానారెడ్డిని కలిశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. సో వీరే కాదు మిగతా జిల్లాల నుంచి సంబంధించినవి కూడా ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. మొన్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా మంతనాలు జరిపారు. ఆల్మోస్ట్ ఆయన చేరిక కూడా దాదాపు ఖరారైనట్లు తెలిసింది. అక్కడ కాంగ్రెస్ నుంచి మొన్న రీసెంట్గా పోటీ చేసిన సరితా తిరుపతి కూడా బుజ్జగించారు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరితే సరితా తిరుపతికు ప్రాధాన్యత తగ్గుతుందని వారి అనుచరులు కావచ్చు వాళ్ళు కావచ్చు భావించారు. ఆ నేపథ్యంలో మల్లు రవి కూడా సరితా తిరుపతి నివాసానికి వెళ్ళి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాత్రాన మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ తగ్గదు, మీకు పార్టీలో ఇంపార్టెన్స్ ఉంటుంది, త్వరలోనే మీకు మంచి అవకాశం ఉంటుంది, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మాటగా చెప్తున్నానన్నట్లు ఆయనకు వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో ఆ నియోజకవర్గాలలో నేతలకు సిట్టింగ్ సంబంధించిన మొన్న పోటీ చేసి ఓడిపోయిన నేతలు కావచ్చు అదేవిధంగా మిగతా నేతలకు కావచ్చు సముచిత గౌరవం ఉండేలాగా అదేవిధంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ కొనసాగేలాగా ఒక హామీ ఇస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిగా చేరికలు కొద్దిగా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ సంబంధించిన 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే దాదాపు 5-6 మందితోని మంతనాలు పూర్తయ్యాయి. అందులో భాగంగానే పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా
సంజయ్ కుమార్ పార్టీలో చేరారు. మరొక 3-4 ఇవాళ రేపట్లో పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. పార్లమెంటుకు సంబంధించిన సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసేదానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేరికల పైన ఏఐసిసి నేతలతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చేరిన నేతలు ఎవరెవరు, భవిష్యత్తులో చేరే నేతలు ఎవరెవరు, వారికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఆ హామీలు ఎలాంటి కండిషన్స్ లేకుండానే పార్టీలో చేర్చుకోవాలని ఏఐసిసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. అందులో భాగంగానే పార్టీలో చేర్చుకుంటున్నాము. భవిష్యత్తులో ఎవరెవరు రాబోతున్నారు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, ఏ జిల్లాలకు సంబంధించిన నేతలు, అన్ని వివరాలు వివరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన దానిపైన కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఒకేసారి వేగవంతం అవుతున్న సిచ్యువేషన్ అయితే గత 2-3 రోజులు కనబడుతుంది. దాన్ని మరింత వేగవంతం చేసి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. అపర్ణ.